నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, నంబర్ టూ అంటే 2 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళ గురించి ఏమైనా చెప్పబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు? అవునండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. డేట్ ఆఫ్ బర్త్ 2/11/20 వాళ్ళ గురించి చెప్పబోతున్నానండి. 20 అండ్ 2/11/20 అండ్ 29 ఆల్సో. 29, యా. సో వాళ్ళ గురించి బేసిక్గా టోటల్ కలిపితే 2 రావాలి. సో ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే, నంబర్ 2 మీద పుట్టిన గ్రేట్ సెలబ్రిటీస్ వాళ్ళ గురించి అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది 2 అనేది ఏంటి. 2 అనేది బేసిక్గా ఆర్టిస్ట్ నెంబర్. మనం 2 రోజు పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళల్లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, హిట్లర్, గాంధీ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆర్టిస్ట్ ఉంటాడు, యాక్టర్ వేరు, ఆర్టిస్ట్ వేరు, స్టార్ కూడా వేరు. ఇలా అన్నిటి మించి ఒకడు ఉంటాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నంబర్ 2నే. 2 తర్వాత ఎవరైనా పిచ్చి ఉంటుంది జనాలకి. ఎందుకంటే 2 అంటే ఎమోషన్. ఎక్కడైతే ఎమోషన్ కనెక్ట్ అవుతుందో, వేర్ లాజిక్ ఫెయిల్స్ దేర్ డ్రామా స్టార్ట్స్. సినిమాలో బాహుబలిలో ఆ తాటి చెట్టు మీద ఎగిరి ఆ కోట మీదకి వెళ్తారు. అక్కడ లాజిక్ ఉండదు, కానీ భలే గమ్మత్తుగా ఉంటుంది ఆ సీన్. తెగ లైక్ చేస్తారు ఆ సీన్ని. సో జీవితంలో లాజిక్ అవసరం లేదండి ఎవరికి. డ్రామా ఈజ్ ఇంపార్టెంట్, అంతే కదా. ఎవరికి కావాలి లాజిక్? మనం హ్యాపీగా ఉన్నామా లేవా, అంతే కదా. ఏం చేసుకోవాలండి లాజిక్తో? లాజిక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఇట్స్ మ్యాజిక్ దట్ వర్క్స్. రాజమౌళి సినిమాల్లో ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంటరీ చూస్తారా, రాజమౌళి సినిమా చూస్తారా? ఆ డాక్యుమెంటరీ ఒక్క నిమిషం కూడా చూడలేరు మీరు. అర నిమిషంగా మార్చేస్తారు. వద్దురా నాయనా అంటారు. ఈ లాజిక్. మనకేం కావాలి? ఎమోషన్, డ్రామా. బాహుబలి, ఒక జూలై, ఒక మన ఏదో మంచి సినిమా, డ్రామా ఉన్న సినిమా. 2కి డెఫినెట్ గా ఎంతో కొంత ఎమోషన్ ఎక్కువ ఉంటుంది అని అనుకోవచ్చా? ఎమోషన్ ఎక్కువ ఉంటది, విపరీతమైన డ్రామా చేస్తారు వీళ్ళు. ఫుల్ డ్రామా చేస్తారు. మంచి డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు. వీళ్ళ జీవితంలో కూడా ఫుల్ డ్రామా ఉంటది, కింద మీద ఉంటది, మొత్తం జీవితం కింద మీద ఉంటది. వీళ్ళు డ్రామా చేస్తారు, అదే డ్రామా తెర మీద కనిపిస్తూ ఉంటది మనకు. షారుఖ్ ఖాన్ చూసుకోండి, అమితాబ్ బచ్చన్ చూసుకోండి, అంత యాక్టర్ ఉన్నాడా ఇండియాలో? పవన్ కళ్యాణ్ అంత యాక్టర్ ఉన్నాడా సౌత్ లో? కుదురుతుంది అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ బీట్ చేయడానికి ఎవరికైనా? ఇట్లా గుండె చించి ఇట్లా బయట పెడతారు పవన్ కళ్యాణ్ అంటే. సో బేసిక్ గా పిచ్చి అంటే నంబర్ 2నే. నంబర్ 2 ఫేమస్ అంటే నంబర్ 2నే కంపల్సరీ, వీళ్ళ తర్వాత ఎవరైనా. సో వీళ్ళు బేసిక్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, భువనేశ్వరి దేవి ఆరాధన చేయాలి. నెక్స్ట్ బాగా కలిసి రావాలంటే ముత్యం, పర్ల్ వేసుకోవాలి. పర్ల్ కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఉంటుంది. మీ స్థాయిని బట్టి మీరు వేసుకోవాలి, కానీ కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత ఇంకోటి, వీళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. సో దే ఆర్ గుడ్ హీలర్స్ అండ్ నరిషర్స్. ఎవరైనా డిప్రెషన్లో ఉంటే వాళ్ళని హీల్ చేస్తుంది. వీళ్ళ మాట చాలా ఎమోషనల్గా ఉంటుంది. లేదు టైగర్ లాగా, సింహం లాగా అరిచేయడం కాదు, చాలా కూల్గా ట్రీట్ చేస్తారు మనుషుల్ని. మీరు చూడండి, షారుఖ్ ఖాన్ ఎంత కూల్గా మాట్లాడతారు, అమితాబ్ బచ్చన్ ఎంత కూల్గా మాట్లాడతారు. అదే రివర్స్ అయింది అనుకోండి, మాట హిట్లర్ లాగా దరిద్రంగా తయారవుతుంది. అంటే డెస్టినీ ఒకవేళ ఇబ్బంది పెట్టే నంబర్ అయితే
మనం మంచికి వెళ్తే షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ అవుతాం, లేకపోతే హిట్లర్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి మరణం పొందాల్సి వస్తుంది. మహాత్మా గాంధీ మాటతోనే స్వాతంత్రం తీసుకొచ్చారు, గొడవతో కాదు. అందుకని అతను గాంధీ అయ్యారు. సో మాట ఒకటి చాలా బాగుంటది, సాఫ్ట్ గా కన్విన్స్ చేయగలుగుతారు వీళ్ళు నెంబర్ 2 అనేవాళ్ళు. మహాత్మా గాంధీ మొత్తం బ్రిటిష్ వాళ్ళతో సాఫ్ట్ గా మాట్లాడే డీల్ చేశారు. ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, భగత్ సింగ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ తీసుకొచ్చింది ఎవరు స్వాతంత్రం? గాంధీ గారే. సాఫ్ట్ గా మాట్లాడి కూల్ గా మాట్లాడాలి, లావాదేవీలు కుదుర్చుకొని మీకేం కావాలి మాకేం కావాలి తీసుకోండి బయలుదేరదాం. గొడవ పెట్టుకుంటూ పోతే ఇంకా 100 సంవత్సరాలు పట్టవేమో కదా. ఏం చేయాలి? వాళ్ళు కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మనకు నష్టం జరిగింది కానీ వి బికేమ్ ఇండిపెండెంట్ కంట్రీ కదండి. కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, కానీ ఓవరాల్గా ఇప్పించింది అయితే గాంధీ గారే కదా. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను గాంధీ గారికి. ఏదో రకంగా బయటికి తీసుకొచ్చారు ప్రాబ్లం నుంచి. తర్వాత వీళ్ళు హీలర్స్ అన్నాను, తర్వాత నరిషర్స్ అన్నాను. తిండి పెడితే వీళ్ళే పెట్టగలరు, బాగా అతిథి మర్యాద బాగా చేస్తారు వీళ్ళు. పిచ్చి ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 3, నెంబర్ 1, 4, 5, 6, 7, 8, 9 అంతగా పట్టించుకోరు. ఇంటికి అతిథి వస్తే నార్మల్ ట్రీట్మెంట్. 2 వస్తే ఒక పిచ్చి ఉంటుంది వీళ్ళకి, ఫుడ్ పెట్టాలని. ఇప్పుడు మీకు తెలియదు, చాలా మందికి షారుఖ్ ఖాన్ ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే అతన్ని వాళ్ళ కార్ దాకా తీసుకొని అతనే డోర్ వేస్తాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మూన్ అతిథిని అలా మర్యాద చేస్తారు. అతిథి మర్యాద చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ హీలర్ అన్నాను కదా, ప్రాబ్లం వింటారు, దాని సొల్యూషన్ కూడా చెప్తారు. దే ఆర్ హీలర్స్ అండ్ నరిషర్స్. బేసిక్గా దే ఆర్ గుడ్ పీపుల్ అండి, మంచోళ్ళు నెంబర్ 2 వాళ్ళు ఎప్పటికైనా. ఒక యాక్టర్ అనేటోడు ఎప్పుడైనా మంచోడే, ఎందుకంటే వాడు లాజిక్ వేసి ఇంత డబ్బు పక్కన వేసేద్దాం ఇది అది ఏం లేదు, డ్రామా. ఈ హీరో గురించి చెప్తాను, షారుఖ్ ఖాన్ గురించి. సినిమా స్టార్ట్ అయ్యే ముందు కథ అడగడు, సినిమా అయ్యేదాకా పేమెంట్ అడగడు. తెలుసా మీకు? ఏ సినిమా చేసినా ఇప్పుడు దాకా ఎవరిని కథ అడగలే. ఎవరి డైరెక్షన్ నువ్వు చేస్తావు సరే వచ్చి చేద్దాం. స్టోరీ కూడా అడగడంట. ఇంటర్వ్యూ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. మెయిన్గా యశ్ చోప్రాతో అతను ఎన్ని సినిమాలు చేశాడో ఒక్కసారి కూడా స్టోరీ అడగలేదంట యశ్ చోప్రా దగ్గర. న్యూ డైరెక్టర్ అయితే ఫస్ట్ టైం అడుగుతాడు, సెకండ్ టైం నుంచి ఇంకా అసలు అడగడంట. యశ్ చోప్రాని ఎప్పుడు అడగలేదు అతను. చాలా ఫేమస్ ఇంటర్వ్యూ కూడా రీల్స్లో కూడా ఉంటాయి. చాలా గొప్ప మనిషి అండి అతను. తర్వాత ఇమాజినేషన్, మేనిఫెస్టేషన్, ఇంట్యూషన్ పవర్. వీళ్ళు ఏమి మేనిఫెస్ట్ చేస్తే అది తొందరగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీ చంద్రుడు బాగున్నాడు అనుకోండి, లేకపోతే మీరు సోమవారం రోజు పుట్టారు, లేకపోతే యు ఆర్ నెంబర్ 2 పర్సన్, లేకపోతే ఎనీ హౌ యు ఆర్ రిలేటెడ్ టు మూన్, మేనిఫెస్టేషన్ చాలా తొందరగా జరుగుతుంది, అనుకునేది అవుతుంది. ఇంకోటి ఇంట్యూషన్ పవర్, ముందు ఏం జరగబోతుంది అని తెలిసిపోతుంది ముందే. ఒక 10 years తర్వాత ఇలా ఉంటుంది, 10 years తర్వాత యూట్యూబ్ వస్తుంది అని ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు, కానీ కొంతమంది మీడియా పెరుగుతుంది అని చెప్పేస్తారు. 10 years తర్వాత AI పెరుగుతుంది అన్ని చెప్పేస్తారు, వాళ్ళు అన్ని నిజాలు అవుతూ ఉంటాయి. బేసిక్గా ఇంట్యూషన్ పవర్స్, బేసిక్గా టారో కార్డ్ రీడర్స్కి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏది చెప్తే జరుగుతూ ఉంటుంది. సో వెరీ స్ట్రాంగ్ ఈ మేనిఫెస్టేషన్ పవర్స్ ఇవన్నీ. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళల్లో చాలా అర్లీ సక్సెస్ ఉంటుందండి. అర్లీ సక్సెస్ వచ్చి మళ్ళీ ఒక 20-21 సక్సెస్ వచ్చి 40కి పడిపోతుంది. అది కొంతమందికే అది సస్టైన్ అయ్యి అలా కంటిన్యూ అవుతుంది, కానీ చాలా మందికి 20కి సక్సెస్ వచ్చి 30-35కి ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. అంటే జాబ్ త్వరగా వస్తుంది, జాబ్ ఈజీగా వస్తుంది. ఒక 35 అట్లా వచ్చేసరికి ప్రమోషన్ ఆగిపోతుంది, ఇంకా పెరగడం అంటే ఫ్లక్చుయేషన్ కదా మూన్ అంటే పైన కింద. సో ఏమవుతుంది అంటే అక్కడ అలా ఆగిపోయి ఉంటుంది, ఇక పెరగదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీరు భువనేశ్వరి దేవి ఆరాధన చేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లక్చుయేషన్ దాటి మళ్ళీ ముందుకెళ్తారు. ఒక ఫ్లక్చుయేషన్ ఉంటుంది, ఒక గ్యాప్ వస్తుంది, ఒక ప్రతి మనిషికి ఒక 7 years, ఎస్పెషల్లీ మూన్లో ఉన్న వాళ్ళకి కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ రైజ్ అవుతారు ఒకటేసారి. ఓవరాల్గా చాలా మంచి ప్లానెట్. ఫీమేల్ ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు, హీలర్స్, నరిషర్స్. మూడీ అండ్ కంట్రోల్ మైండ్ అని కూడా కొంచెం మూడీ ఉంటారా? చాలా మూడీ ఉంటారు యాక్చువల్ గా. చాలా మూడీ, మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సస్పిషన్స్ ఉంటుంది,
సస్పిషియస్. డౌట్. మూన్ అంటే ఎదురోడు చీటర్ అని డౌట్ ఉంటుంది. Right. వీడు నాకు చీటింగ్ చేస్తాడు, ప్రతి ఒక్కడు వీడు చీటింగ్ చేయడానికి వచ్చాడు, వీడు కొత్తడు, సో దే నెవర్ ట్రస్ట్. నెవర్ ట్రస్ట్, వీడు నాకు పక్కా చీటింగ్ చేస్తాడు వీడు. యాక్చువల్గా ఎక్కువ చీటింగ్ చేసేదే మూన్ వాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని ఎప్పుడు డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కటి మీద, ఎవ్వరిని అస్సలు నమ్మరు. జూపిటర్ అనేటోడు ఊరికే నమ్మేస్తాడు, మూన్ అనేటోడు అస్సలు నమ్మడు, ఎత్తి పరిస్థితి నమ్మడు. సో మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే అర్లీ సక్సెస్ అన్నాము, తర్వాత అప్స్ అండ్ డౌన్స్ అన్నాము. సో అంటే తొందరగా సక్సెస్ వస్తుంది కానీ డౌన్ కూడా ఉంటుంది, జాగ్రత్త బాబు అని చెప్తున్నాను. తర్వాత నెవర్ ట్రస్ట్ చెప్పేశాము. లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ క్రియేటివ్. సో విపరీతంగా ఫ్రెండ్స్ ఉంటారు, ఇమోషనల్గా ఉంటారు కాబట్టి మాట ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎంత ఉన్నా కూడా ఫ్రెండ్ సర్కిల్ బాగుంటుంది, పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. బేసిక్గా చాలా మంచోళ్ళు కాబట్టి ఫ్రెండ్స్ మంచోళ్ళే దొరుకుతారు బేసిక్గా. చెడ్డోళ్ళని దూరం పెడతారు వీళ్ళు, దట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ. తర్వాత డైజెషన్ ఇష్యూ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం డైజెషన్ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే మూన్ అంటే ఫుడ్, మనిషి అన్నా కొంచెం కింద మీద ఉంటుంది కాబట్టి కొంచెం డైజెషన్ ఇష్యూ. వాటర్ అక్యుములేషన్ కూడా బాడీలో ఉంటుంది, అక్కడ వాటర్ అక్యుములేట్ అవుతుంది బాడీలో. లేట్ ఏజ్ పెరిగే కొద్దీ 50-60 దాటిన తర్వాత బాడీలో వాటర్ అక్యుములేట్ అనేది అవుతుంది వీళ్ళకి. సో ఏదైతే ప్లస్ చేస్తుందో అది మైనస్ కూడా చేస్తుంది కాబట్టి జీవితంలో ప్రతిరోజు భర్త మంచోడు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఏదో రోజు భర్త కూడా విలన్ గా ప్రవర్తిస్తాడు కదా. సో మూన్ కూడా కొంచెం డైజెషన్ ఇష్యూ ఇవ్వడం కానీ, ఓవర్ థింకింగ్ అని ఇస్తాడు. ఈ ఓవర్ థింకింగ్ అనేది వీళ్ళకి విపరీతంగా ఉంటుందండి. మూన్ పాడవుతే ఇంకా అసలు అటు చచ్చిపోతాడు, ఇంకా అసలు నిద్ర కూడా పడదు సరిగ్గా. మూన్ అంటే స్లీప్, యాక్చువల్గా నిద్ర. డైజెషన్ ఇష్యూస్, స్లీపింగ్ ఇష్యూస్ మీరు చూడండి, రెండు కలిపి ఉంటాయి. ఎప్పుడు ఏది పడతాడు తింటాడు, లేకపోతే పిచ్చి పిచ్చిగా తినేస్తాడు, తర్వాత చివరికి నిద్ర పడదు. డైజెషన్ ఇష్యూస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్, ఇన్సోమ్నియా చాలా మందికి ఉంది, నిద్ర అస్సలు పడదు. నంబర్ 2 వాళ్ళే ఉంటారు జనరల్గా. నంబర్ 2 వాళ్ళు 5 AM పడుకుంటారు పొద్దున, 5 దాకా నిద్ర రాదు. 5 పడుకొని 2కి లేస్తారు మళ్ళీ. ఇది నోటీస్ చేశాను చాలా మందిని. ఎట్లా బాడీ క్లాక్ మారిపోదు. రైట్. తర్వాత అర్ధరాత్రులు పని చేస్తూ ఉంటారు వీళ్ళు, రాత్రి 5 దాకా జిమ్ చేయడము, పిచ్చి పనులు చేయరు, ప్రొడక్టివ్ పనే చేస్తారు. ఇంటికి వస్తారు 2 o'clock, 2 నుంచి 5 దాకా జిమ్ చేసుకుంటారు, ప్రొడక్టివ్ గానే ఉంటారు. కానీ వీళ్ళు సైకిల్ డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడు, గ్యారంటీ. 2కి లేవడము, 5కి పడుకోవడము, అర్ధరాత్రులు జిమ్ చేయడం, అర్ధరాత్రులు చదువుకోవడము. వీళ్ళు మాక్సిమం పాజిటివ్ పని, క్రియేటివ్ పని, కలిసి వచ్చే పని అంతా రాత్రి పూట చేస్తారు, 12 నుంచి 5 వరకు. పొద్దున పూట చదవరు, లేచేదే మధ్యాహ్నం కదా. సాయంత్రం అన్నం తినడము, టీవీ చూడడము. అసలు వీళ్ళు దాని ఏమంటారు, ఊపులోకి వచ్చేది రాత్రి పూట. నైట్ పర్సన్, నైట్ టైం అవుల్ అంటారు కదా, అట్లాంటిది. భువనేశ్వరి దేవి ఆరాధన జీవితాంతం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, హ్యాపీగా కూల్గా ఉండండి, టెన్షన్ ఎక్కువ పెట్టుకోవద్దు. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెంబర్ 3 గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.